బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్. 50 ఏళ్లకే పెన్షన్, ₹1,00,000 పెళ్లి కానుక, చంద్రన్న భీమా, చట్టబద్ధ కులగణన, బీసీలకు రక్షణ చట్టం తెచ్చి అన్ని విధాలుగా అండగా ఉంటుంది తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగళ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. ప్రేక్షకులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. వీన్యూస్ గుడివాడకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గుడివాడ పట్టణంలో జరుగుతున్న కళ్యాణ వేడుకలను తిలకించిన వెనిగండ్ల రాము. పరిపాలన అంటే శ్రీరామ రాజ్యం అనేలా త్వరలో ప్రజాపాలన రాబోతుందన్న వెనిగండ్ల రాము. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు 12వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే కొడాలి నాని. మైనార్టీల సంక్షేమం కోసం, ఎస్సీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అనేక నిధులు అందించారన్న ఎమ్మెల్యే. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కోదండరామ ఆలయంలో ఘనంగా జరిగిన సీతారాముల కళ్యాణం. సీతారాముల వారి ఆశీస్సుల్లో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతూ కళ్యాణం నిర్వహించిన అర్చకులు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము శ్రీరామ కళ్యాణ వేడుకలు జరుగుతున్న చలువ పందిల వద్దకు వెళ్లి కళ్యాణ వేడుకలను తిలకించడం జరిగింది. లోక కళ్యాణార్థం శ్రీరాముడు కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని వైభవంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలియజేశారు. కళ్యాణ వేడుకలను తిలకించిన అనంతరం రాము పానకాన్ని ప్రజలకు పంచిపెట్టడం జరిగింది. ఒక రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో రాముడిని చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని, అటువంటి రాముడి పరిపాలన మరలా రావాలంటే ప్రజలు ఈసారి ఆలోచించి తమ ఓటు మంచి వ్యక్తులకు వేయాలని సూచించారు. అనంతరం గుడివాడ నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. आचमनीयं समर्पयामि. राजा रामचंद्र भगवान की जय. राजाधिराजाय प्रसच्च साहिने नमो वयं वै ए शरणाय ब्रह्मणे समय कामान् कामकामाय मोक्षं कामेश्वरो वै ए. जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम. వెనిగళ్ల రాము గారి నాయకత్వం వచ్చేలా జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాట్లాడుతున్నా స్వామి వారి యొక్క కళ్యాణాన్ని జరిపించేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా మరి మన గుడివాడికి తెలిసినటువంటి ప్రముఖులు వెనిగండ్ల రామచంద్ర భగవానికి, రాజా రామచంద్ర భగవానికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బ్రహ్మాండంగా చూసుకుందాం.
అందరూ హాయ్ చెప్పండి ఒకసారి. ఓం కన్యావరణం కరిష్యే. ఓం తస్మద్బుద్ధాదిశాస్త్రక్షణీయమేతి వాగమపి శ్రేష్ఠ అస్మాకమిత్రోపయం జిజోర్షితశ్చోకోస్న్యాధోధి అన్వక్షరాజ్ఞః. ఓం భవత్. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మైనార్టీలు ఎస్సీలు అధికంగా నివసించే 12వ వార్డులో నేడు శాసనసభ్యులు కొడాలి నాని పర్యటించడం జరిగింది. మైనార్టీలు మరియు ఎస్సీల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అందజేయడం జరిగిందని, ఇటువంటి పాలన కావాలంటే మరోసారి ప్రజలు తప్పకుండా వైసీపీ పార్టీకి మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఎమ్మెల్యే కోరటం జరిగింది. వార్డు పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే కొడాలి నానికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి 5 ఏళ్ల పాలనలో ప్రజలకు అందజేసిన సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది. ఈ ప్రాంతం అనేక సంవత్సరాలుగా 22A పరిధిలో ఉండి ఇల్లు కొనాలనుకున్నా అమ్మాలనుకున్న ఇబ్బంది పడే పరిస్థితులు ఉండేవని, వైసీపీ ప్రభుత్వంలో కలెక్టర్తో మాట్లాడి దీన్ని 22A నుండి తీసివేయడం జరిగిందని స్థానికులకు వివరించడం జరిగింది. మరోసారి ప్రజలు తమను గెలిపిస్తే మరిన్ని సంక్షేమ ఫలాలు అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. देखो వెనకరండి ఒకసారి. అన్న ఒకసారి వెనకరండి, ఫోటో తీయండి. అంత బాగోదు కన్నా. గురుగారు కొంచెం పక్క ఉండాలి. يا أيها الذين آمنوا صلوا عليه إن أولياء الله لا خوف عليهم ولا هم يحزنون الذين آمنوا وكانوا يتقون سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب
నుంచి మళ్ళీ ఇటు కోర్టు వైపు రావాలి. బంక్ ఉంటుంది. బంక్ దగ్గర రేవతి బస్ స్టాండ్ రోడ్ అంటే బస్ స్టాండ్ దాకా అక్కర్లేదు. నేనే పానీ కదా బాబు షురిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గత రోజు సాయంత్రం నందివాడ మండలం రుద్రపాక గ్రామంలో కూటమి అభ్యర్థి వెనగళ్ల రాము పర్యటించడం జరిగింది. గ్రామ పర్యటనకు విచ్చేసిన రాముకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుడివాడ పట్టణంలో మంచినీటి ఎద్దడి ఏర్పడిందని, దీనికి స్థానిక శాసనసభ్యుడు కొడాలి నాని అసమర్థతే కారణం అంటూ రాము మండిపడ్డారు. కనీసం వాడుకునేందుకు కూడా ఉపయోగకరంగా కానటువంటి నీటిని గ్రామాల్లో అందజేయటం దురదృష్టకరమన్నారు. ఇటువంటి పాలకులు గుడివాడకు అవసరమా అంటూ రాము ప్రశ్నించారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని, ఇటువంటి వ్యక్తులను శాసనసభ్యుడిగా ఎన్నుకుంటే మన జీవితాలు మురికి గుంటలుగా మారతాయని మండిపడ్డారు. ఈ పర్యటనలో మాజీ మంత్రివర్యులు పిన్నమనేని వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ, నందివాడ మండలం టీడీపీ అధ్యక్షుడు సన్యాసిరావు మరియు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాగుంటలేదు అన్నాగా 3 నెలల నుంచి పోరాటం లేదా? చెరుపతి 7,000 వేస్తారమ్మా. గుర్తుపెట్టుకోండి. ఇంటి పన్నులు పెరిగిపోయాయి. సైకిల్ మంత్రి గారు ఉన్నారు కండి. ఊర్లోనే సగం రెండు ఇక్కడ ఇంకా కొద్దిగా ఆసక్తిగా ఉన్న కుర్రాళ్ళు బాగా ఆసక్తిగా ఉన్నారు. ఏం చూద్దామని ఇక్కడ మీ గురించి చూస్తుంటే మీ ఊరు వచ్చి చూస్తే రోడ్డు బాగానే ఉంది అనిపించింది. వచ్చేదారి ఇక అక్కడి నుంచి తీసుకుంటే మీ లోపలికి వచ్చే రోడ్లు చూస్తే ఇక చెప్పే పని లేదు. ఎక్కడన్నా డ్రైనేజ్ దొరుకుతాయని చూసా, అది లేదు. అది పక్కన పెడితే చెరువు గొడ్డు మీద నుంచి వస్తుంటే ఏ పెద్ద పావులు పుట్ట ఉన్నట్టుంది. అక్కడ నల్లటి ట్యూబులు ఉన్నాయి, పైపులు. ఏందా అని అడిగితే పైపులు అన్నారు. మరి పైపులు ఏంటి దీంట్లో చెరువులోకి వేసారంటే అక్కడి నుంచి డైరెక్ట్గా రాక్కుంటారు. మీరు ఎలా చేస్తున్నారు? మీరేమో
పైపులు ట్యూబులు వేసేసుకుని మోటార్లు పెట్టుకుని డైరెక్ట్గా చెరువులోంచి లాక్కుంటున్నారు. మిగతా గ్రామాల్లో ఏం చేస్తున్నారు తెలుసా? ఆ నీళ్ళనే అదే మీరు చేసేదే వాళ్ళు డైరెక్ట్గా ట్యాంక్ ఎక్కించి మళ్ళీ అక్కడి నుంచి పైపుల నుంచి ట్యాపుల నుంచి పట్టుకుంటున్నారు. సో ఇక్కడ పూర్తిగా నేను గమనించింది ఏంటంటే ఎలా అయినా కానీ మీకు తాగేది డైరెక్ట్గా చెరువులో నీళ్ళే, మీకు దొరికే చెరువులో నీళ్ళే. దాని ఫిల్టర్ బెడ్లు పనిచేయనివారు, ఏది బాగు చేసుకునేవారు, ఏది చేయరు. ఇక్కడ భయంకరంగా ఉంది పరిస్థితి. ఇది ఎంత దుర్మార్గమో కరెక్ట్గా మారుతున్నాం. మీరు దాంట్లోంచి నీళ్ళు తాగుతున్నారు కదా, ఆ నీళ్ళతో ఏం చేస్తారు? స్నానం చేసేదాన్ని అన్ని నీళ్ళతోనా? ఆ నీళ్ళతో స్నానం చేయాలి, సాల్ట్ వాటర్ తోటి. ఈ నీళ్ళు తీసుకెళ్ళి ఓ చెంబులు ఇచ్చి సార్ నాని వచ్చినప్పుడు కాళ్ళు కట్టుకుని నాన్నకి రండి అని చెప్పండి. స్నానం చేయమంటే కాళ్ళే కడుక్కోడు, ఏదో వస్తే ఉండాలి. మీకు అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఎంత చివరికి రావాలంటే ఎవరు వాడిని గుర్తులే కానీ. సో అది పాయింట్. మీరు కాదు, మొత్తం నియోజకవర్గంలో మొత్తం అందరూ అలాగే ఉన్నారు. చాలా దుర్మార్గం ఇది. సరిగ్గా జనాలు ఏం బాధలు పడుతున్నారు, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, ఎలా తీర్చాలి, ఏం చేయాలి, తీర్చాలంటే ఏం చేయాలని తెలుసుకోవటం, ఆ పని చేయటమే ఎమ్మెల్యేది. ఇంకేమైనా వాళ్ళకి ప్రత్యేకమైన డ్యూటీలు ఉండవు. ప్రతి సమస్య వాళ్ళ సమస్య, నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి సమస్య, ప్రతి సమస్య అది వాళ్ళదే. ఆ సమస్య ఏంటో నేను తెలుసుకునే, ఏంటో తెలుసుకునే ఉద్దేశం కూడా నాకుండా కూర్చున్నాడు. అవును అవును, అది కాక ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంచాల్సి ఉంచింది మన ఎమ్మెల్యే. ఎందుకంటే ఈ గ్రామాల ద్వారా చేసుకునే పనులు కాదు ఇవన్నీ. ఈ పనులన్నీ దానికి ప్రత్యేక నిధులు కావాలంటే బోల్డెన్ చోట్ల అవైలబుల్గా ఉన్నాయి. తెచ్చుకోవడం తెలియదు, కనీసం ఏంటో తెలుసుకోవడం కూడా తెలియదు. ఎందుకంటే అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి కదా, ఎక్కడేమన్నా తెలిసిన అవకాశం కూడా లేదు. తనే చెప్పాడు, మీకు గుర్తుందో లేదు, ఈ గుడివల్ల ఓవర్ బ్రిడ్జ్ ఓపెనింగ్ రోజు నేను దండ క్యాండిడేట్ని, బాలశౌరి గారు చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆయన తీసుకురాగలిగాడని చెప్పాడు. మీరు విన్నారా? అది ఇవన్నీ చేయాలంటే కనీసం మినిమం నాలెడ్జ్, మినిమం కొంత తెలిసి ఉండాలి. అది కూడా తెలియదు. అట్లాంటి పనికి మళ్ళీ బెసుకొని మనం ఇళ్ళ నుంచి కలిపిస్తాం. దారుణం. దీన్ని మనం గట్టిగా మాట్లాడుతున్నాం. నేను మీకు మాటిస్తున్నా, ఇక్కడ ఇంటింటికి పైపు నేను వచ్చేటికి చేస్తాను. నేను మీకు ట్యాప్ వస్తుంది, ఇంటింటికి ట్యాప్. ఇదే కాకుండా ఇందాకే రాజకీయ అడిగారు, అది కూడా కమ్యూనిటీ హాల్ కూడా నీట్గా చేపించి పెడతానని చెప్పి మారుస్తున్నా. పడగొట్టి కొత్త కమ్యూనిటీ హాల్ కట్టిస్తున్నాం. ఇది ఒకటి కాదు, ఎందుకంటే నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు మనం ఒక పెళ్లికి వచ్చాను నేను ఇక్కడ, వాళ్ళు కూడా ఇంట్లో చేసుకున్నారు. చక్కగా కమ్యూనిటీ హాల్ ఉంటే బాగుండేది కదా అనిపించింది నాకు అప్పుడే. ఇంకా ఎలాంటి మీకు ఏ సమస్య వచ్చినా కానీ మేమందరం ముందుండి మీతో కూర్చుని పనిచేస్తామని చెప్పి పాటిస్తా ఉన్నాం. వీళ్ళకి ఏ పని చేయడం చేత కాదు, అసలు ఏ పని చేయడం చేత కాదు. ఇప్పుడు పొద్దున నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కదా, ఇద్దరని చెప్పారు, అబ్బో నువ్వు అంతరాడు ఇంతరాడు అని చెప్పి ఈయన చెబుతాడు. జగన్మోహన్ రెడ్డి అబద్ధమే చెప్పడంట, అసలు ఆయనకి చేతే కాదంట. అసలు దేవుడు కథా కమాంబిషన్ చెప్పిద్దాం, ఒక్కడన్నా అబద్ధం చెప్పండి అని బతిలాడాడంట. ఎందుకు బతిలాడాడో తెలియదు మరి. దాంట్లో బతిలాడినా కానీ అబద్ధం చెప్పలేదంట. దాని తర్వాత 5 నిమిషాల్లోనే ఆయన మొదలెట్టి అబద్ధం చెప్పాడు. ఏమని చెప్పాడు? కొడాలని
నాకు చాలా మిత్రుడు, చాలా సౌమ్యుడు, మితభాషి, ఎంతో ఎంతో మంచి వ్యక్తి అని చెప్పాడు. ఇవాళ గోపాలపురం గ్రామాన్ని భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం మీద రాబోయే 5 ఏళ్లలో రేపు మనకు ఒక 4 రోజుల్లో కరెక్ట్గా 28 రోజుల్లో మనకి ఎలక్షన్లు ఉన్నాయి. మనందరం కూడా ఓటు వేయాల్సిన పరిస్థితి మే 13వ తారీఖున. దాని సందర్భంగా మీ అందరినీ కూడా ఒకసారి సోమవారం మీ అందరినీ కూడా ఒకసారి ఇంటింటికి కూడా వచ్చి ప్రతి ఒక్కరిని కూడా కలుసుకొని వెనిగల రాము గారు ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ నుంచున్నారు. ఆదినారాయణ లేడా? ఆదినారాయణ ఉన్నారా? తెలుగుదేశం పార్టీ తరఫున ఇవాళ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుకి నుంచున్నారు. చంద్రబాబు గారు అన్ని ఆలోచించి వెనిగల రాము గారిని, ఆయన ఈ గుడివాడలోనే పుట్టి ఈ గుడివాడలోనే పెరిగాడు, ఇక్కడే చదువుకున్నాడు. గుడివాడలో మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీ అందరూ కూడా చక్కగా వ్యవసాయం చేసేవాడు కాబట్టి ఇదివరకు ట్రాక్టర్ షెడ్ అర్జున్ రావు గారు తెలిసారు కూడా మీ అందరికీ, పెద్దలా తెలిసారు కూడా అర్జున్ రావు అన్నయ్య గారి అబ్బాయి. తర్వాత అమెరికా వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసి వ్యాపారాలు చేసి మంచి కంపెనీ పెట్టి అక్కడ చక్కగా కూడా స్థిరపడిన తర్వాత ఆయన ఈ జన్మభూమికి ఏదైనా చేయాలి అని చెప్పి దాని మీద ఇక్కడికి రావడం జరిగింది. చంద్రబాబు గారిని కలవటం, నేను గుడివాడలో పుట్టాను, గుడివాడికి అలా సేవ చేయాలనుకున్నాను అన్నప్పుడు ఆయన ముందు గుడివాడ వెళ్ళు, గుడివాడ పరిస్థితులన్నీ కూడా నువ్వు అవలంబన చేసుకో, అన్ని తెలుసుకో అని చెప్పినప్పుడు 1 సంవత్సరాల కాలం నుంచి కూడా ఆయన ఇక్కడే ఉంటూ వెనిగల ఫౌండేషన్ ద్వారా ఏమేమి కార్యక్రమాలు చేశారు ఏంటి అనేది మీ అందరూ కూడా రోజు కూడా టీవీలు వస్తూ ఉన్నాయి, వార్తలు చూస్తూ ఉన్నారు, మీ అందరికీ కూడా తెలుసు. అందరికీ కూడా సుపరిచితులు అయ్యారైనా. ఈ నియోజకవర్గం మొత్తం కూడా ఇంటింటికి వెళ్ళి నేను కలవాలి, నేను పలానా వెనిగల రాముని మీకోసం వచ్చాను, రాజకీయాలు చేయడం కోసం కాదు, మన గ్రామాన్ని బాగు చేసుకుందాం, గుడివాడ నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి పదంలో నడుచుకుందామని చెప్పి నడిపిద్దామని చెప్పి అనే ఉద్దేశంతో వచ్చాడు ఆయన. దాంతో గత 45 రోజుల నుంచి నియోజకవర్గం అంతా కూడా ఆయన తిరుగుతూ ఉన్నాడు. దాంతో ఇవాళ మన గ్రామం కూడా సందర్శించడం జరిగింది. నిన్న రుద్రపాక అయిపోయింది. ఇవాళ ఇదంతా కూడా తిరిగిన దాని మీద మన గ్రామంలో ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. 5 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఈ రోజు అలాగే ఉంది. నీళ్ల సమస్య ఒకటి బాగా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చెప్పింది, మా గ్రామంలో మాకు కావాల్సింది నీళ్లు కావాలి, ప్రతి ఇంటింటికి కూడా నీళ్ళు వచ్చే కార్యక్రమం మాకు కావాలి అని ఆయనకి చెప్పడం జరిగింది. దాని మీద ఆయన మీ అందరికీ కూడా ఆయన ఇప్పుడు మళ్ళీ మాట్లాడేటప్పుడు కూడా చెప్తాడు. ఆయన తప్పకుండా ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి గ్రామ పంచాయతీ తరఫున మనం అన్ని కూడా చేసుకోలేం కాబట్టి ఆ రోజున ఇంతకుముందు పంచాయతీలో నాన్నరావు ఉన్నప్పుడు ఆయన ఏదైతే చేసి పెట్టాడో అక్కడి నుంచి తర్వాత అభివృద్ధి మనకి ఇక్కడ నీళ్ల విషయంలో కూడా చేసుకోలేకపోయాం. పంచాయతీ నిధులు మనకు సరిపోవు కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు, ఈ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఈ పాలన ఏదైతే జరుగుతూ ఉందో ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన, ఇవాళ ఈ రాష్ట్రం ఎలా వెనకబడిపోయింది అనేది మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే పక్కనే మనం హైదరాబాద్ వెళ్ళినట్టయితే హైదరాబాద్ ఏ రకంగా డెవలప్ అయింది కూడా చూస్తా ఉన్నాం. రాజధాని ప్రాంతంలో చివరి ఊరు సిఆర్డిఏలో రుద్రపాక లాస్ట్ ఊరు సార్, లాస్ట్ ఊరే సిఆర్డిఏలో. సో రాజధాని లేదు, రాజధానిలో అభివృద్ధి ఏం జరిగినట్లయితే దాంతోపాటు మనం కూడా అభివృద్ధి చెందిండే వాళ్ళం. సో అవన్నీ కూడా మీకు తెలుసుకోండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా కాబోతా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు జనసేన, శ్రీకాంత్ గారు ఎక్కడ ఉన్నారు చూడండి, బోర్ల శ్రీకాంత్ గారు ఉన్నారా?
శ్రీకాంత్ గారు రండి. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆయన మద్దతు తెలిపాడు, వాళ్ళిద్దరూ ఏ విధంగా నడుచుకుంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తా ఉన్నాడు, రాష్ట్రంలో వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదు అనే ఉద్దేశంతో నేను చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున జైల్లో పెడితే ఆ జైలుకి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చేసి కలెక్ట్ చేయండి. అక్కడి నుంచే బయటకు వచ్చి నేను తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నాను, వ్యతిరేక ఓటు చేరకూడదు, ఈ రాష్ట్రం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీ పాలనని పారదోలేని ఏదైతే కొత్త నిశ్చయంతో ఉన్నారో ఆయన దానికే కట్టుబడి ఉన్నాడు. మనందరం కూడా గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే యొక్క పరిస్థితి, అతను చేసిన అభివృద్ధి ఏంటో చూస్తాం. మనకేమి అభివృద్ధి ఇప్పుడు జరగల. ఈ రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధి, ఈ గ్రామానికి అభివృద్ధి ఏమైనా జరిగింది అంటే వెంకటేశ్వర ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు మన గ్రామంలో జరిగింది. తర్వాత 14 నుంచి 19 వరకు రోడ్లు ఎన్ని కూడా జరిగినాయి. తర్వాత ఏవి కూడా అభివృద్ధి జరగల. ముఖ్యంగా మన గ్రామానికి నీరు కావాలి. ఆ నీరుని ప్రతి ఇంటికి. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బంటుమిల్లి రోడ్లోని శ్రీ కోదండరామ ఆలయం వద్ద సీతారాముల కళ్యాణ వేడుక వైభవంగా నిర్వహించడం జరిగింది. కనుల పండుగ వాతావరణంలో జరిగిన సీతారాముల కళ్యాణం వేడుకలు తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు విచ్చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం అత్యంత వైభవపేతంగా ఈ ప్రాంతంలో సీతారాముల కళ్యాణ వేడుకను నిర్వహించడం జరుగుతుందని అర్చకులు తెలియజేశారు. ప్రపంచమంతా నేడు శ్రీరామ జపాన్ని స్మరిస్తుందని, అటువంటి రాముడు కళ్యాణ వేడుకను దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవటం జరుగుతుందని తెలియజేశారు. సీతారాముల ఆశీర్వాదంతో ప్రజలందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని అన్నారు. శ్రీరామ్ శ్రీ సంతాన కోదండ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు క్రోధినామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి రోజు స్వామివారి కళ్యాణం, రామచంద్రమూర్తి దివ్య కళ్యాణం దివ్య రంగరంగ వైభవంగా మహోత్సవంగా జరుగుతుంది మన గుడివాడలో. స్వామి ఈ సంవత్సరం సప్తపదులు అంటారు, అంటే 7 అడుగులు నడుస్తామన్న వివాహానికి. అలాగే అదృష్టం కొద్దీ దంపతులు కూడా 7 కూర్చున్నారు ఈ సంవత్సరం స్వామివారి సేవా కార్యక్రమంలో. ఈ రామాలయం గుడివాడలో పూర్వం నుంచి ఉన్నది. సంతాన కోదండ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం పేరుది. అంటే సంతానార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ స్వామివారికి అర్చన చేసుకున్నట్లయితే ఉత్తరకామేష్టి యాగ సర్గ అని ఒకటి ఉంటుంది. రామాయణంలో బాలకాండలో 15-16 సర్గలు అవి చదువుకున్నట్లయితే సంతానాన్ని స్వామివారు అనుగ్రహిస్తారని దివ్యంగా తెలియజేసుకుంటున్నాం. స్వామివారి అనుగ్రహానికి అందరూ కూడా కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. బేతవోలు శాంతి వృద్ధుల ఆశ్రమంలో శ్రీరామనవమి సందర్భంగా ఆ వృద్ధ తల్లులకి నూతన వస్త్రాలను అందజేసి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టిన గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్. ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ, సమాజమే దేవాలయంగా భావిస్తూ మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఆ వృద్ధ తల్లుల్ని పరామర్శించి వారికి స్వయంగా నా చేతులతో వంట వండి అన్నదానం చేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నానని, చివరి దశలో తల్లులు తండ్రులు పిల్లల్ని వదిలి ఉండటం చాలా బాధాకరమని, అలాంటి తల్లులకు తండ్రులకు కడవరకు అన్ని నేనే వీరికి తోడుగా ఉంటానని తెలియజేశారు. జీవితం అంటే జనన మరణం కాదని, సమాజానికి దేశానికి ఉపయోగపడినప్పుడే మన జీవితానికి పరమార్థమని, అలాంటి సామాజిక సేవలు చేస్తూ యువత ముందు ఉండాలని నా ఆలోచన అని తెలియజేశారు. అదేవిధంగా శ్రీరామనవమి సందర్భంగా మన గుడివాడ పట్టణంలో శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధమాతల మధ్యలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా నా స్వహస్తాలతో వారికి ఆహార పదార్థాలు వండి ఈరోజు వారికి కొత్త నూతన వస్త్రాలు బహుకరించి వారికి ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. ఇంత మహత్తరమైన కార్యక్రమం చేయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ ఉందంటే కేవలం ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు, మళ్ళీ నెక్స్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాంటి మహానుభావుల పాలనలో మనం అందరూ ఎంతో ఆనందంగా ఉన్నాం. మరి అదే ప్రభుత్వం అదే తరహాలో మళ్ళీ అందరూ శాంతి సుభక్షణలతో ఉండాలి,
అందరూ హ్యాపీగా ఉండాలని నా ఆలోచన. అందరూ కుల మతాల భేదాలు లేకుండా అందరం కలిసి ఉండాలని, మన రాష్ట్రాభివృద్ధికి అందరూ తోడ్పడాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా. ముఖ్యంగా మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో నేను గుడివాడ పట్టణంలో సామాజిక సేవలు చేసుకుంటూ ఎంతోమంది అభాగ్యులకు ఆహారం అందజేస్తూ, నానే వాళ్ళు ఎవరు లేకున్న వాళ్ళకి అంత్యక్రియలు చేసుకుంటూ సేవా సంకల్పం. ఎందుకంటే చాలామంది యువత ఈ రోజులో ఫేస్బుక్, వాట్సాప్, సోషల్ మీడియాలో కూర్చొని ఎంతమందికి టైం వేస్ట్ చేస్తున్నారు. దయచేసి 24 అవర్స్కి 24 గంటలకు ఒక్కసారైనా సరే కనీసం ఒక్క గంట అయినా సరే సమాజానికి సేవ చేయాలని నా కోరిక. మనం జననం మరణం కాదు, పుట్టడం అంటే జననం మరణం కాదు. సమాజానికి దేశానికి పనిచేయడమే నిజమైన మన జీవితానికి పరమార్థం. దయచేసి దేశాన్ని సమాజాన్ని గౌరవించండి. జై హింద్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గుడివాడ పట్టణంలో జరుగుతున్న కళ్యాణ వేడుకలను తిలకించిన వెనుగండ్ల రాము. పరిపాలన అంటే శ్రీరామ రాజ్యం అనేలా త్వరలో ప్రజాపాలన రాబోతుందన్న వెనుగండ్ల రాము. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు 12వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే కొడాలి నాని. మైనార్టీల సంక్షేమం కోసం, ఎస్సీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అనేక నిధులు అందించారన్న ఎమ్మెల్యే. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కోదండరామ ఆలయంలో ఘనంగా జరిగిన సీతారాముల కళ్యాణం. సీతారాముల వారి ఆశీస్సుల్లో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతూ కళ్యాణం నిర్వహించిన అర్చకులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.